వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. భార్యకు వివాహేతర సంబంధం ఉన్న భర్తే బిడ్డకు తండ్రిగా భావించాలి సుప్రీంకోర్టు. ఇది చాలా ఆసక్తికరమైన మరియు చట్టపరమైన కీలక అంశం. ఇటీవల భారత సుప్రీంకోర్టు దీనిపై ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇంతవరకు మన సమాజంలో పెళ్ళైన దంపతుల మధ్య జన్మించిన పిల్లలే భర్తదే అనేది ఒక నిబంధన ఉంది. అంటే ఒక మహిళ వివాహిత అయితే ఆమెకు పుట్టిన బిడ్డకు ఆమె భర్త చట్టపరమైన తండ్రి. ఇక్కడ భార్యకు వివాహేతర సంబంధం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. భర్త భార్య ఒకచోట కలిసి ఉన్నారా లేక దూరంగా ఉన్నారా అనే విషయాన్ని మాత్రమే కోర్టు పరిశీలిస్తుంది. ఇది ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రవి, అనిత ఒక వివాహిత దంపతులను ఊహించుకోండి. కానీ అనితకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయినా రవి, అనిత ఒకే ఇంట్లో కలిసి ఉన్నంత వరకు అనితకు పుట్టిన బిడ్డకు రవినే తండ్రిగా గుర్తిస్తారు. కేవలం అనుమానంతో రవిని తండ్రిగా గుర్తించకుండా ఉండలేరు. సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసులో ఇదే విషయాన్ని మరొకసారి స్పష్టంగా తేల్చి చెప్పింది. భార్యకు వివాహేతర సంబంధం ఉన్నా భర్త ఆమెను విడాకులు ఇవ్వకపోతే లేదా భర్త భార్య మధ్య సంబంధం లేకుండా ఉందని నిరూపించలేకపోతే భర్తనే బిడ్డకు తండ్రిగా భావించాలి. ఈ నిబంధనను ప్రిజంప్షన్ ఆఫ్ లెజిటిమసీ అంటారు. అంటే ఈ తీర్పు ద్వారా కోర్టు ఏం చెప్పదలుచుకుందంటే భార్య గర్భవతిగా మారినప్పుడు భర్త అందుబాటులో ఉన్నాడా అనేది ముఖ్యమైన విషయం. భార్యకు వివాహేతర సంబంధం ఉన్నా అతను అసలు తండ్రి కాదని నిరూపించాలంటే డిఎన్ఏ టెస్ట్ వంటి ఆధారాలు కావాలి. డిఎన్ఏ టెస్ట్ లేకుండా కేవలం అనుమానంతో భర్త తండ్రిత్వాన్ని ప్రశ్నించలేరు. తండ్రిత్వంపై దృఢమైన ఆధారాలు లేనంత వరకు భర్తే తండ్రిగా హక్కులు ఉంటాయి. ఈ చట్టం ఎందుకంటే కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం, పిల్లల భవిష్యత్తును రక్షించడం కోసం, అనవసరమైన పితృత్వ వివాదాలు నివారించడం కోసం. ఈ తీర్పుతో మనకు స్పష్టమైన విషయం ఏమిటంటే పెళ్ళైన దంపతుల మధ్య పుట్టిన బిడ్డకు తండ్రిగా భర్తకే పూర్తిగా హక్కులు ఉంటాయి. కేవలం అనుమానంతో ఆ హక్కును ఎవరూ తీసివేయలేరు. ఇంకా ఇటువంటి అంశాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.